నమస్తే, వెల్కమ్ టు కార్పొరేట్ న్యూస్. దసరా దీపావళి పండుగ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఫెస్టివల్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని మొబైల్ కంపెనీలు ఈ-కామర్స్ సైట్లతో కలిసి మార్కెటింగ్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా చైనా మొబైల్ ఫోన్ల కంపెనీలు దేశీయ కంపెనీల కన్నా రెట్టింపు ఖర్చుతో ప్రచారాన్ని ప్రారంభించడంతో ఈ ఫెస్టివ్ సీజన్లో మొబైల్ వార్ వేడెక్కుతోంది. చైనాకు చెందిన మొబైల్ కంపెనీలు అప్పో, వివో, జియోని ఈ ఫెస్టివ్ సీజన్ లో సేల్స్ ను అదరగొట్టేందుకు వినూత్న రీతిలో ప్రమోషన్, అడ్వర్టైజింగ్ ను ప్లాన్ చేశాయి. ముఖ్యంగా రిటైల్ మార్కెట్ లో డిజిటల్ ప్లాట్ఫామ్లలో మొబైల్ అమ్మకాలు పెరిగేలా ఒక్కో కంపెనీ యావరేజ్ గా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో సేల్స్ ను దృష్టిలో పెట్టుకుని వినూత్న రీతిలో ప్రచారం చేసేందుకు చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు టాప్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను ఆశ్రయించాయి. మరోవైపు దేశీయ మొబైల్ కంపెనీలైన మైక్రోమాక్స్, ఇంటెక్స్, కార్బన్, లావా కూడా సుమారు ఒక్కో కంపెనీ యావరేజ్ గా 45 కోట్లను అడ్వర్టైజింగ్ పై ఖర్చు పెడుతున్నాయి. అటు మొబైల్ ఇండస్ట్రీలో బిగ్ ప్లేయర్స్ గా ఉన్న యాపిల్, శాంసంగ్ మాత్రం ప్రమోషన్, అడ్వర్టైజింగ్ పై 100 కోట్ల చొప్పున ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఫెస్టివ్ సీజన్ లో సేల్స్ పెంచుకునేలా, కొత్త వినియోగదారులను ఆకర్షించేలా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై దృష్టి సారించినట్లు అప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కై లీ తెలిపారు. దేశీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే సత్తా చాటుతోన్న చైనా మొబైల్ కంపెనీలైన అప్పో, వివో 80 కోట్ల చొప్పున అడ్వర్టైజింగ్ పై ఖర్చు పెడుతున్నాయి. అప్పో, వివో కంపెనీలు ప్రధానంగా మొబైల్ రిటైల్ అవుట్లెట్లపై అమ్మకాల కోసం ఆధారపడి ఎక్కువ మార్జిన్లలో కమిషన్లకు ఆఫర్ చేస్తూ అవుట్లెట్ దుకాణదారులను ఆకర్షిస్తున్నాయి. ఇక మరో చైనా కంపెనీ జియోని ఈ డిసెంబర్ వరకు కొనసాగే ఫెస్టివ్ సీజనే లక్ష్యంగా 200 కోట్లతో మార్కెటింగ్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. గత కొన్ని క్వార్టర్లుగా చైనా మొబైల్ కంపెనీలు సేల్స్ లో వరుసగా వృద్ధి సాధిస్తూ వస్తుండగా ఈ ఫెస్టివ్ సీజన్ లో సేల్స్ ను రెట్టింపయ్యేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఇండియన్ మార్కెట్ లో చైనా మొబైల్ కంపెనీల వాటా సుమారు 33% పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత క్వార్టర్ లో ఈ సంఖ్య 23%గా ఉంది. ఈ ఫెస్టివ్ సీజన్ లో ముఖ్యంగా 4G ఫోన్ల విభాగంలో 10,000 నుంచి 20,000 లోపున్న రేంజ్ ఫోన్లను కొనేందుకే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉండటం విశేషం. రైల్వే శాఖ ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇంతకాలం సరుకు రవాణా, ప్రయాణికుల ఛార్జీలపై ఆధారపడిన రైల్వే బోర్డు ఈసారి వాణిజ్య ప్రకటనల ద్వారా డిసెంబర్ వరకు సాగే ఫెస్టివల్ సీజన్లో 1000 కోట్లు సంపాదించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ ఫెస్టివ్ సీజన్లో రైల్వే బోగీలన్నీ వాణిజ్య ప్రకటనలతో నిండిపోనున్నాయి. రైల్వే శాఖ ఇతర ఆదాయ మార్గాల్ని పెంచుకోవడంలో భాగంగా వాణిజ్య ప్రకటనలపై ఆధారపడింది. పలు దేశాల్లో రైల్వే ఆదాయంలో వాణిజ్య ప్రకటనలు, అలాగే ఇతర అవసరాలకు రైల్వే స్థలాల వినియోగం ద్వారా 10 నుంచి 20% ఆదాయం సాధిస్తోంటే మన దేశంలో మాత్రం ఈ తరహా ఇతర ఆదాయ మార్గాలు కేవలం 5% లోపే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ వాణిజ్య ప్రకటనల కోసం డోర్లు బార్లా తెరిచింది. ముఖ్యంగా డిసెంబర్ వరకు కొనసాగే ఫెస్టివ్ సీజన్లో సుమారు 1000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రైల్వే శాఖ టార్గెట్ పెట్టుకుంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఆటో కంపెనీలు, ఇతర కంపెనీల వాణిజ్య ప్రకటనల కోసం విరివిగా రైల్వే ఆస్తుల్ని వాడుకోవచ్చని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రానున్న ఫెస్టివల్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని పలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ల కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే పలు కంపెనీలు అడ్వర్టైజింగ్ కోసం కేటాయించిన మొత్తం సుమారు 20 నుంచి 30% ఖర్చు పెట్టేశాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ 200 కోట్ల బడ్జెట్ ను అడ్వర్టైజింగ్ కోసం ఫెస్టివ్ సీజన్ లో ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా రైల్వేలకున్న విస్తృతమైన నెట్వర్క్ లో సుమారు 7,000 స్టేషన్లు, 12,000కు పైగా పాసింజర్ ట్రైన్లు ఉన్నాయి. అలాగే సుమారు 2,000 స్టేషన్స్ లో 1,00,000కు పైగా డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే రైల్వే స్థలాల ఆస్తులు సైతం అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్స్ గా వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు తమ ప్రకటనల కోసం రైల్వే బోర్డును ఆశ్రయిస్తున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఈ ఫెస్టివల్ సీజన్లో భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు అలాగే పలు ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలే లక్ష్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ప్రవేశించి మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈసారి అమెజాన్ సైతం అదే బాటలో ప్రయాణిస్తోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ రిటైలర్లు కొత్త స్కీమ్లతో ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ-కామర్స్ సైట్లలో మొబైల్ ఫోన్లు, దుస్తులు, ఇతర గృహోపకరణాలకే ఎక్కువ మార్కెట్ ఉండేది. టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఉపకరణాల కోసం వినియోగదారులు ఎక్కువగా రిటైల్ అవుట్లెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ-కామర్స్ సైట్ల ద్వారా టీవీ, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్ ఇండియా ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజం అమెజాన్ టీవీ, రిఫ్రిజిరేటర్లపై ఎక్స్చేంజ్ ఆఫర్స్ ని ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ గా పెట్టుకుని మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించేలా ఎక్స్చేంజ్ ఆఫర్ సేల్స్ కు బూస్టప్ ఇస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ కొత్త ఉపకరణాలు కొనేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పాత ఉపకరణాల్ని ఏం చెయ్యాలో తెలియక కొత్తవి కొనేందుకు వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఎక్స్చేంజ్ ఆఫర్ పై కొత్త వస్తువులపై డిస్కౌంట్ లభించే అవకాశం ఉండటంతో వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు అని అమెజాన్ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్ కు ప్రత్యర్థి ఫ్లిప్కార్ట్ ఈ విభాగంలో 7 నెలల క్రితమే ప్రవేశించిన మెరుగైన ఫలితాలు రాబట్టింది. అయితే ఈ యూజ్డ్ ఐటమ్స్ ను సైతం అమ్మేందుకు గ్రీన్ డస్ట్ లాంటి పోర్టల్ తో అమెజాన్ జతకట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా టైర్ 2 సిటీలే లక్ష్యంగా ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో పన్ను కట్టడం కంటే ఎలా ఎగ్గొట్టాలో అనే ఆలోచిస్తారంటూ మొన్న మధ్య ఓ ప్రభుత్వ పెద్ద వాపోయాడు. అయితే ఆయన అభిప్రాయం తప్పని రుజువైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో అనుకున్న లక్ష్యానికంటే 23% ఎక్కువగా పన్ను వసూళ్లున్నాయని ప్రభుత్వ లెక్కలు తేల్చాయి. మొదటి 5 నెలల్లో 5.25 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ పన్నుల మొత్తం 4.27 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఏడాది బడ్జెట్కి పెట్టుకున్న టార్గెట్ కంటే కూడా ఇది 11% ఎక్కువ వృద్ధి రేటు కావడం మరో విశేషం. ఇండియాలో పన్ను కట్టడం కంటే ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచిస్తున్నారు అని మొన్న మధ్య ఓ ప్రభుత్వ పెద్ద వాపోయాడు. అయితే ఆయన అభిప్రాయం తప్పని రుజువైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో అనుకున్న లక్ష్యానికంటే 23% ఎక్కువగా పన్ను వసూళ్లున్నాయని ప్రభుత్వ లెక్కలు తేల్చాయి. మొదటి 5 నెలల్లో 5.25 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ పన్నుల మొత్తం 4.27 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఏడాది బడ్జెట్ కి పెట్టుకున్న టార్గెట్ కంటే కూడా ఇది 11% ఎక్కువ వృద్ధి రేటు కావడం మరో విశేషం. అయితే కార్పొరేషన్ ట్యాక్స్ వసూళ్లు మాత్రం 1.9%, కస్టమ్స్ డ్యూటీ 5.9% తగ్గాయిట. దిగుమతుల్లో క్షీణత కారణంగా ఈ 2 రకాల పన్ను వసూళ్లు అనుకున్న దానికంటే దిగువనే ఉండటం విశేషం. ఏప్రిల్, ఆగస్టుతో ముగిసిన 5 నెలల కాలానికే మొత్తం ఏడాది బడ్జెట్ అంచనాలు 32.2% పన్ను వసూలైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రత్యక్ష పన్నుల విషయానికొస్తే 15% వృద్ధితో 1.9 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ఇక గతేడాదిలో 1.64 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది బడ్జెట్ అంచనాల్లో 22.3% ఈ 5 నెలల కాలంలో సాధించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ రీఫండ్లు పోగా 11.6% పెరిగాయి. అలానే రీఫండ్ల వాటా 1.9% తగ్గినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత ఆదాయాల పన్నుల విభాగంలోనూ రిఫండ్ చేయగా కూడా వసూళ్లు 24.1% పెరగటం విశేషం. ఇదే రిఫండ్ కాకుండా మొత్తం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వరకు చూస్తే ఈ పెరుగుదల 31.8% ఉండటం గమనార్హం. బడ్జెట్ అంచనాల ప్రకారం వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో వృద్ధి రేటును కేవలం 18.09 మాత్రమే పెట్టుకోగా దాన్ని 6% తేడాతో అధిగమించి వసూళ్లు కావడం ఆశ్చర్యం కలిగించక తప్పదు. డైరెక్ట్ ట్యాక్స్ రిఫండ్స్ 77,080 కోట్లు గత 5 నెలల్లో నమోదయ్యాయి. ఇవి గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 22.2% ఎక్కువ కావటం గమనార్హం. ఎలా చూసినా కూడా 5 నెలల్లో అంచనాలను మించిన పన్నుల వసూళ్లు కేంద్రానికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఐపీఓలకు వచ్చిన స్టాక్స్ కి 2016 బాగా కలిసి రావడంతో ఈ ఏడాదిలో రిటైల్ చైన్ దిగ్గజం డీమార్ట్ కూడా తన లక్ టెస్ట్ చేసుకోబోతోంది. ఐపీఓ ద్వారా 2,000 కోట్లు సేకరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఐపీఓలకు వచ్చిన స్టాక్స్ కి 2016 బాగా కలిసి రావడంతో ఈ ఏడాదిలో రిటైల్ చైన్ దిగ్గజం డీమార్ట్ కూడా తన లక్ టెస్ట్ చేసుకోబోతోంది. ఐపీఓ ద్వారా 2,000 కోట్లు సేకరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం తన బోర్డులో సెబీ మాజీ చీఫ్ సిబి భవేను కూడా నియమించుకుంది. ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ సంస్థ అయిన డీమార్ట్ కి జనంలో మంచి పేరే ఉంది. రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ కి చెందిన బిగ్ బజార్ తర్వాత 3rd ప్లేస్ లో ఉన్న డీమార్ట్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీని వచ్చే వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటించనుంది. అవెన్యూ సూపర్ మార్కెట్ ఈ సమావేశంలోనే 2,000 కోట్ల నిధుల సేకరణకు షేర్ హోల్డర్ల అనుమతి కూడా కోరనుంది. 2007లో విశాల్ మార్ట్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా దాని తర్వాత ఓ రిటైల్ గ్రూప్ ఐపీఓతో ముందుకు రావడం ఇదే తొలిసారి కానుంది. ఐపీఓ కోసం అవెన్యూ సూపర్ మార్కెట్ ఇప్పటికే 4 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం అంటే 2017 సెకండ్ హాఫ్ లో క్యాపిటల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డీమార్ట్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా సెబీ మాజీ చీఫ్ సిబి భవేని నియమించుకుంది. ఈయన ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాలో 2017 మే నెల నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గ్రాసరీ రిటైలింగ్ బిజినెస్ లో లాభాల బాటలో పయనిస్తోన్న కొద్ది కంపెనీల్లో డీమార్ట్ ఒకటిగా చెప్పొచ్చు. తక్కువ రేట్లతో లో కాస్ట్ బిజినెస్ మోడల్తో 2002లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన డీమార్ట్ ప్రస్తుతం 110 లొకేషన్స్ లో తన స్టోర్స్ విస్తరించింది. 2006 తర్వాత మొదలుపెట్టిన స్పెన్సర్స్ రిటైల్, ఆదిత్య బిర్లా రిటైల్, షాపర్ స్టాప్, హైపర్ సిటీ, టాటా స్టార్ బజార్ వంటి కంపెనీలు ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా సాధించిన నేపథ్యంలో డీమార్ట్ మాత్రం 6,450 కోట్ల అమ్మకాలు, 211 కోట్ల నికర లాభం ప్రకటించడం విశేషం. 10,000 నుంచి 50,000 చదరపడుగుల స్టోర్లతో వ్యాపారం చేసే డీమార్ట్ త్వరలోనే ఆన్లైన్లోనూ తన బిజినెస్ విస్తరించనుంది. ఇలా బహుముఖంగా విస్తరించే వ్యూహంతో ఉన్న అవెన్యూస్ సూపర్ మార్కెట్ స్టాక్ మార్కెట్లోకి ఐపీఓతో రానుందనే న్యూస్ పై ఇన్వెస్టర్లలో ఆసక్తి ఎక్కువైంది. వెల్స్పన్ కార్పొరేషన్ ఉత్పత్తులను వాల్మార్ట్ విక్రయించేందుకు నో చెప్పడంతో ఈ సందేహం రాకమానదు. అమెరికాకి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి నెల తమ దేశంలో నిషేధించే ఉత్పత్తులతో లిస్ట్ ఒకటి విడుదల చేస్తూ ఉంటుంది. ఆ లిస్టు పరిశీలిస్తే టాప్ 3 కంపెనీల్లో ఖచ్చితంగా మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటూనే వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? మన ఉత్పత్తుల్లోనేనా, లేక అవి తయారయ్యే చోట అనుసరించాల్సిన పద్ధతుల్లో లోపం వలన? ఇండియన్ ప్రొడక్ట్ పైనే ఎందుకు బ్యాన్? వెల్స్పన్ కార్పొరేషన్ ఉత్పత్తుల్ని వాల్మార్ట్ విక్రయించేందుకు నో చెప్పడంతో ఈ సందేహం రాకమానదు. ఈ ఇష్యూని కాస్త డీప్ గా చూస్తే విషయమేంటో కాస్తైనా అర్థమవుతుంది. అమెరికాకు సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి నెల తమ దేశంలో నిషేధించే ఉత్పత్తులతో లిస్ట్ ఒకటి విడుదల చేస్తూ ఉంటుంది. ఆ లిస్టు పరిశీలిస్తే టాప్ 3 కంపెనీల్లో ఖచ్చితంగా మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటూనే ఉన్నాయి.
2016లో ఆగస్టు వరకు తీసిన లెక్కల్లో మొత్తం 220 భారత ఉత్పత్తులు నిషేధానికి గురయ్యాయి. అయితే మనకంటే ముందు 253 చైనా ఉత్పత్తులపైన ఎఫ్డీఏ బ్యాన్ విధించింది. ఇక మెక్సికో దేశానికి సంబంధించిన 189 ఉత్పత్తులు కూడా ఎగుమతికి అనర్హం కానివిగా గుర్తించింది. దీనికి కారణమేంటి? లోపం ఎక్కడుంది? మన ఉత్పత్తుల్లోనేనా, లేక అవి తయారయ్యే చోట అనుసరించాల్సిన పద్ధతుల్లో లోపం వల్లనా? నిజానికి ప్రొడక్ట్ మంచిదైనా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోయినా ఎగుమతిపై నిషేధం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇండియా నుంచి ఎగుమతికి అనర్హమైనవిగా కొన్ని రకాల సబ్బులు, ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల్లో ఇన్స్టెంట్ నూడిల్స్, స్నాక్స్, బేకరీ ప్రొడక్ట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, జ్యూసెస్ ఉన్నాయి. నిబంధనల అతిక్రమణలు చూస్తే మిస్లేబుల్ చేయడం కూడా ఎక్స్పోర్ట్ కి అనర్హంగా చేయడం విశేషం. అలానే అలర్జీ సంబంధిత దినుసులు, ఆహార పదార్థాల్లో ఉండటం కూడా ఈ బ్యాన్ కి కారణంగా తెలుస్తోంది. ఈ నిషేధిత పదార్థాల తయారీ కంపెనీల్లో హిందుస్థాన్ యూనిలివర్, మోండలీజ్ ఇండియా, నెస్లే ఇండియా ప్రముఖమైనవి. వీటి వాదన మాత్రం తాము అన్ని రకాల స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నామని చెబుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇండియాలో శాఖలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నవే గాని ప్యూర్ గా ఇండియన్ కంపెనీలు కావు అనేది గమనించాలి. తాము ఇండియాలో అమ్మకానికి పెట్టిన ఉత్పత్తులే వేరే మార్గాల్లో అమెరికాకి తరలిస్తున్నాయని, అందుకే లేబులింగ్ విషయంలో తేడాలొస్తున్నాయని నెస్లే ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. అలానే హెచ్యుఎల్ కూడా తమ ఉత్పత్తుల్ని ఎఫ్డీఏ తిరస్కరించలేదని చెబుతోంది. మోండలీజ్ ఇండియా కూడా ఇదే రకమైన వాదన చేసింది. అసలు తమ ఉత్పత్తులేవి అమెరికాకి ఎగుమతి చెయ్యలేదని తెగేసి చెప్పింది. మిగిలిన ఉత్పత్తుల విషయం ఎలా ఉన్నా ఆహార ఉత్పత్తుల విషయంలో అసలు తేడా వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇండియాలో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు మిగిలిన దేశాలు, ప్రత్యేకించి అమెరికాలో స్టాండర్డ్స్ వేరే ఉన్నాయి. కోడెక్స్ అలిమోంటారియస్ వంటి స్టాండర్డ్స్ ని భారత ఉత్పత్తులు చేరకపోవడం పెద్ద డ్రాబ్యాక్ గా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు నివారించేందుకే రీసెంట్ గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి ఉత్పత్తిలో ఏ దినుసులు ఎంత మేర ఉండాలో నిర్ణయిస్తూ ఇంగ్రీడియంట్ బేస్డ్ రెగ్యులేటరీ రెజిమ్ ను తయారు చేసింది. అయితే ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో వృధా ప్రయాసగా మారింది. అయితే ఒక ఉత్పత్తి తయారైన చోట నుంచి కింది స్థాయికి చేరేటప్పటికి అందులో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటున్నాయనే ట్రాకింగ్ సిస్టమ్ లోపించడంతోనే ఇలా ప్రమాణాలు దిగజారుతున్నాయని ఫుడ్ ఇండస్ట్రీలో నిపుణులు చెబుతున్నారు. అలాగే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహించినట్లుగా ప్రతి ఉత్పత్తి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఖరీదైన వ్యవహారం కావడంతో చిన్న సంస్థలు వాటిని పాటించలేకపోతున్నాయి. ఇది కూడా నాణ్యతల లేమికి ఓ కారణంగా చెప్పాలి. కూల్ డ్రింక్స్ లో నిషేధిత పదార్థాలున్నాయంటూ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీ ఒకటి సంచలనం కలిగించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనికి కారణం కూడా దేశాలు స్టాండర్డ్స్ వేరువేరుగా ఉండటమే కారణమంటారు. అందుకే ఇప్పుడు సిఎస్ఈ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఇవి ఏ మేర ఫలితాలనిస్తాయో చూడాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న కార్పొరేట్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ5 బిజినెస్.